శాంతాకారం భుజగశయనం పద్మనాభం శివేస్తం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విద్యానగమ్యం వందే విష్ణుం భోభయహరం సర్వలోకైకనాథం. శాంతాకారంగా భుజగము అంటే ఆ పాము పైన శ్రీమన్నారాయణుడు శయనించి ఉన్నటువంటి ఆ వైకుంఠంలో ఆ యొక్క శేషుడి పైన స్వామి శయనిస్తూ ఉంటారు. అటువంటి చిన్న శేష వాహనం రేపు ఉదయము 9 గంటల నుంచి కూడా స్వామివారికి ఈ యొక్క దర్శన భాగ్యాన్ని మనందరికీ కూడా స్వామివారి చిన్నశేష వాహనం మీద దర్శన భాగ్యాన్ని కలుగుతుంది. శేషుడు, అనంతుడు, అచ్యుతుడు. ఈ యొక్క శేషుడు అనేవారు స్వామివారికి అత్యంత ప్రీతికరంగా స్వామివారి సేవించడానికే తన శరీరాన్ని స్వామికి సమర్పించుకొని స్వామివారు సేవించే విధంగా ఆ యొక్క క్షీరసాగర సముద్రంలో ఉంటుంది. ఆ యొక్క శేషుడి పైన స్వామివారు లక్ష్మి శ్రీభూ సమేతంగా స్వామి శయనించి ఉంటారు. అటువంటి రూపంలో ఈ శేషుడు ఈ రోజున చిన్నశేష వాహనం. ఆ శేషవాహనం మీద స్వామివారి దర్శన భాగ్యం చేసుకుంటే మనకి తెలియక ఏదైనా సర్పాన్ని మన యొక్క వాహనాల మీద వెళ్తున్నప్పుడు అది పరంబంధించే ఆదోషం కానీ, లేదు మన జాతకరీత్యా కానీ సర్పదోషం కానీ ఏదన్నా రాహు దోషాలు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా విముక్తి చెంది ఆ యొక్క పాపాల నుండి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా భగవంతుడు మనల్ని కాపాడి మనకి ఆ యొక్క వివాహం జరగడానికి కానీ, లేదా ఈ సర్పదోషం వల్ల మనకి ఈ యొక్క కర్ణబేరి ద్వారా వచ్చేటువంటి వినికిడి శబ్దాలు తగ్గడం వల్ల కూడా ఈ సర్పదోషాల వల్ల కూడా వస్తూ ఉంటాయి. అటువంటి వాటి నుండి కూడా స్వామి యొక్క దివ్యమంగళ శాసనాలతో మనం విముక్తి చెందుతాం. కాబట్టి ఆ చిన్నశేషపాన ఉన్నటువంటి శ్రీ నారసింహ స్వామి వారిని దర్శనం చేసుకొని స్వామివారి కృప పొంది మీ అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి స్వామి యొక్క దివ్యమంగళ శాసనాలు తెలియపరుస్తున్నాం. జయ నారసింహ, జయ జయ నారసింహ.